గోదావరి ఖనిలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జీతంలో కోత పెట్టిండ్రు. రేపు మీరు ఏం డౌట్ పెట్టుకోకుండ్రి, కానిస్టేబుల్ల ఓట్లు పోలీసు వాళ్ళ ఓట్లు అన్ని కూడా బీఆర్ఎస్కి పడతాయి. రైతుల ఓట్లు మనకే పడతాయి, విద్యార్థుల ఓట్లు మనకే పడతాయి. అందువల్ల కొద్దిగా ధైర్యంగా ఉండండి. తప్పకుండా భవిష్యత్తు మనదే. ఎవరు ఏం చేసినా కాంగ్రెస్ వాళ్ళకే మనకంటే మంచిగా అర్థమైంది. ఇంత అవుతుంది కదా, ఒక్క మంత్రి అన్న తిరుగుతుండా? ఒక్క మంత్రి అన్న వడ్ల కొనుగోలు కేంద్రాలకు వస్తున్నారా? మా మెదక్ జిల్లాలో అయితే ఒక్క మంత్రి రాలే ఇవాళటి వరకు. ఎందుకంటే వస్తే రైతులు తిరగబెట్టేట్టున్నారు, రైతులు ఎగబెట్టేట్టున్నారు. అటాంకలు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు వానకాలంకు యూరియా స్టాక్ లేదు. కేసీఆర్ ఉండగా 3 నెలల ముందు తెచ్చి పెట్టుండే యూరియా. ఇప్పుడు మళ్ళా వానకాలంలో మళ్ళా యూరియాల కోసం లైన్లు కట్టాలి మళ్ళీ మనం. అంటే ఈ ప్రభుత్వం రైతులంటే చిన్న చూపు ఉన్నది. అందువల్ల మిత్రులారా, రైతులతోని ఎవడు పెట్టుకున్నా ముంగట పడడు. వెనకటో సామెత ఉంటుంది, ఎద్దేడ్చిన వ్యవసాయం ముంగట పడది, రైతు ఏడ్చిన రాజ్యం ముంగట పడదు అన్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డికి మన తెలంగాణ రైతుల ఉసురు తాకక తప్పదు. ఆయన దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. కార్యకర్తలు, మా నాయకులు మంచిగా పనిచేయండి. కొంతమంది అటు ఇటు అయినరు, వాళ్ళని మాత్రం మళ్ళీ తెచ్చుకునేది లేదు. కష్టకాలంలో మనకున్నోడే దేవుడు. ఈ కష్టకాలంలో ఉన్న మా కార్యకర్తలే మాకు దేవుళ్ళు. ఈ కార్యకర్తలే మాకు నిజమైన బంధుమిత్రులు. ఈనాడు ఈ కష్టకాలంలో నిలబడ్డ కార్యకర్తలే పార్టీ హైకమాండ్ కు ఆత్మీయులు అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. మనం గ్యారంటీ వస్తాం, కానీ ఇవాళ ఎవరైతే ఈ కష్టకాలంలో నిలబడ్డ కార్యకర్తలున్నారో గుండెలో పెట్టుకొని మిమ్మల్ని కాపాడుకుంటాం. తమ్ముళ్ళారా, ధైర్యంగా ఉండండి, ఏం భయపడకండి. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది. రాబోయే రోజుల్లో చక్కగా మన కమిటీలన్నీ వేసుకొని, పార్టీ మెంబర్షిప్ చేసుకొని, శిక్షణ కార్యక్రమాలు పెట్టుకొని పార్టీని మంచిగా బలోపేతం చేసుకుందాం. భవిష్యత్తు మనది ఉంటుంది. మా మనవరన్న నిర్ణయాలు గట్టిగానే వేసుకున్నాడు, కానీ ఇంకా కొద్దిగా గట్టిగా వేయాలి. ఇక బయలుదేరాలి. రోజు ఇక డి అంటే డి అనాలి, దేనికైనా తయారు ఉండాలి. నీ వెనుక పార్టీ ఉన్నది, నీ వెనుక కార్యకర్తలున్నారు. నువ్వు ధైర్యంగా కొట్లాడే ప్రయత్నం చేయి. నువ్వు గట్టి కొట్లాడితేనే కార్యకర్తలకు ధైర్యం వస్తుంది. నువ్వు బయలుదేరితేనే కార్యకర్తలు ఇంకా గట్టి. నువ్వు ఒక్క అడిగేస్తే వాళ్ళు 2 అడుగులు వేస్తారు. సో అందువల్ల మిత్రులారా, మంచి నాయకులు ఉన్నారు వేదిక మీద, అంతా సీనియర్ నాయకులు. మా రాములన్న గాని, మా రాకేష్ గాని, సత్యనారాయణ రెడ్డి గాని, మా శంకరన్న గాని, మా రఘువీర్ సింగ్ గాని, అందరూ హేమా హేమీలు ఉన్నారు. కలిసి పనిచేయండి.